అందాల పోటీలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచ సుందరి పోటీలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 ఈవెంట్ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 50 మందితో తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన, 250 మందితో పేరిణి నృత్యం జరగనుంది. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం చేశారు. కంటెస్టెంట్లకు విమానాశ్రయం నుంచి హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అందాల పోటీలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచ సుందరి పోటీలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 ఈవెంట్ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 50 మందితో తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన, 250 మందితో పేరిణి నృత్యం జరగనుంది. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం చేశారు. కంటెస్టెంట్లకు విమానాశ్రయం నుంచి హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే భారత్ పాక్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఆ మిస్ వరల్డ్ అందాల పోటీలను కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, భాగ్యనగరం అందాల పోటీకి సర్వం సిద్ధమైందనుకోవచ్చు. మొదటిసారిగా భాగ్యనగరంలో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు ఆయుధమిస్తుకోవచ్చు. ఈ పోటీలు వచ్చేసి సుమారు 20 రోజుల పాటు భాగ్యనగరం కేంద్రంగా కొనసాగుతుంది అనుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ రోజు వచ్చేసి చూసుకున్న తర్వాత సాయంత్రం 6:30 ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక్కడ చూసుకున్న తర్వాత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. 50 మందితో తెలంగాణ రాష్ట్ర గీత ఆలాపనం, 250 తోటి పేరు నృత్యము, 150 దేశాల్లో పైగా ప్రత్యక్ష ప్రసారం అందే విధంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది అనుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమం మొదలైన తర్వాత చూసుకుంటే రేపు అంటే 14వ తేదీన వచ్చేసి వరంగల్ జిల్లా కేంద్రమైన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రము మొదటగా 14వ తేదీన రామప్ప దేవాలయంలో వచ్చేసి కాకతీయ శిల్పకళ సంపద పేరుగాంచిన అలాగే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సైతం మొత్తం సుందరి భామలు వస్తున్నారు. సుమారు 40 దేశాలకు సంబంధించిన సుందరి భామలు మాత్రం ఈ పోటీలో భాగస్వామ్యం కానున్నారు. ఇక్కడ రామప్పకు వచ్చిన తర్వాత రామప్పలో ఉన్న శిల్పకళ సంబంధించి చూసి మరో గంట సేపు అక్కడ వీళ్ళ కార్యక్రమం చేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ రానున్నారు. దాని తర్వాత 15వ తేదీన కూడా యాదాద్రికి జిల్లాకు సంబంధించిన కూడా వెళ్ళనున్నారు. ఏదేమైనా 40 దేశాలకు సంబంధించిన సుందరి భామలు మొట్టమొదటిసారిగా మన భాగ్యనగరంలో మన తెలంగాణలో ఈ సుందరి భామలో పోటీ చేయడం మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే పోలీస్ యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు జరిగింది. ఈసారైనా ఈ విజయవంతం అయితే మాత్రం రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత వేరే దేశాల నుంచి నిధులు తెచ్చే విధంగా ప్రణాళికల కోసం మాత్రం ఈ సుందరి భామలో పోటీ చేసిన మొత్తం బయట వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మొట్టమొదటిసారిగా మన భాగ్యనగరంలో 40 దేశాలకు చెందిన సుందరి భామలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉబ్బరపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని బయట ప్రపంచం తెలిసే విధంగా ఈ కార్యాచరణ చేపట్టడం మాత్రం చాలా సంతోషానికి సంపత్. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.